హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటానండి. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇవి అయితే మ్యారేజ్ బ్లౌజెస్ అండి. అంటే వైట్ శారీ ఉంటుంది కదా, వైట్ శారీ మీద బ్లౌజు, అలాగే పట్టు శారీ మీద బ్లౌజు రెండు కూడా మనకే ఇచ్చారనమాట. కంప్యూటర్ వర్క్లో కూడా మనం హెవీ వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే అక్క నాకు దీనిలోనే వర్క్స్ అయితే ఫుల్గా కావాలి, బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ కావాలని అడిగారు. అయితే నేను 2 బ్లౌజెస్ కూడా ఫుల్గా చేశాననమాట. ఒక వర్క్ చేయాలంటే మాకు ఇలాంటి వర్క్ చేయాలంటే 2 డేస్ అయితే పడుతుందండి. మళ్ళీ వచ్చేసి థ్రెడ్స్ కటింగ్ కానీ, ఇలా స్టోన్స్తో ఫినిషింగ్ కానీ మళ్ళీ కూడా ఒక పూటంతా పడుతుందన్నమాట. చేసే వాళ్ళకంతా కూడా మిషనే కదా వర్క్ చేస్తుంది, మీరేం కష్టపడుతున్నారన్న మాట మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి ఈ మాటలైతే వినిపిస్తూ ఉంటాయి. నాకులాగా వర్క్ చేసేవాళ్ళైతే ఇలా ఫేస్ చేస్తూనే ఉంటారు. ఒక వర్క్ చేయాలి అంటే మాకు ఇంత వర్క్ చేయాలంటే మాకు ఒక 2 డేస్ టైం అయితే ఈజీగా పడుతుందండి. చిన్న వర్క్ అయితే కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. కానీ ఒక వర్క్ ఫినిషింగ్ వచ్చేసి ఈ హ్యాండ్ చూడండి, దాదాపు దానిలో చూపించే టైం కన్నా కూడా మాకు డబల్ టైం పడుతుందన్నమాట. సీజన్ టైం వచ్చేసి నిద్ర లేకుండా చేస్తూ ఉంటాము. అన్‌సీజన్ టైంలో ఖాళీగానే ఉన్న ఇది చిన్న మిషన్ మీద అనమాట. నిద్ర లేకుండా చేస్తూ ఉంటాం కదా, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉండాలి కదా. వర్క్స్ ఇంత రేటు ఉంటాయా, ఆన్లైన్లో తక్కువకు వస్తున్నాయి కదా అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏం లేదండి, మేము చేసే కష్టానికి తగ్గట్టుగానే వర్క్ తీసుకుంటాం. మాకు ఇన్ని అవర్స్ పడుతుంది కదా, అన్ని అవర్స్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. అయితే వర్క్స్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. నాకు కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా బాగున్నాయి అక్క, మగ్గం వర్క్లో చేయించుకోవాలంటే ఇవి వచ్చేసి మాకు 4-5 thousand పైనే తీసుకుంటారు, చాలా బాగా వచ్చాయి నాకైతే అని చెప్పి తను కూడా సాటిస్ఫై అయిందనమాట. ఫైనల్గా అయితే స్టోన్స్ పెట్టేసరికి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయిందనమాట. నా మీద నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా చేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటానన్నమాట నేనైతేను. ఈ 2 బ్లౌజెస్ కూడా బ్రైడల్ అనమాట. వైట్ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అయ్యాకైతే మంచి లుక్ తెలుస్తుందండి. ఎందుకంటే వైట్ గోల్డ్ కాంబినేషన్ వచ్చేసి దగ్గరగా అనిపిస్తాయి కదా, స్టిచ్చింగ్ అయ్యాకైతేనే మనకి మంచిగా కాంబినేషన్ అనేది బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి శారీ అంతా ఉల్లిపట్టు అనమాట. ఉల్లిపట్టు అలాగే గోల్డ్ జరీ యూస్ చేసి ఈ వర్క్ అంతా ఫుల్గా చేశాను. ఇది కూడా అసలు మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోదండి. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయింది. నాకైతే చాలా బాగుంది అక్క అని 2 times చెప్పింది. నాకైతే వాళ్ళ సాటిస్ఫాక్షనే మనకి ఒక్క మాట చెప్తే చాలండి, మన కష్టం అంతా మర్చిపోతాం అనమాట. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం పడే కష్టం అంతా కూడా మర్చిపోతాము. శారీ వచ్చేసి ఇదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వర్క్స్ మనం ఎంత ఫుల్గా చేస్తే అంత వాళ్ళకి కూడా సాటిస్ఫై అవుతారు కదా. తర్వాత వచ్చేసి ఇది బ్రైడల్ బ్లౌజు అయిపోయినాయి కదా, ఇది వచ్చేసి వాళ్ళ మదర్దండి. తనైతే సింపుల్గా కావాలని అడిగారు. బోర్డర్కి అయితే అటాచ్ చేసుకుంటారనమాట, అందుకే సింగిల్ లైన్ ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి దీని కలర్ కాంబినేషన్స్, ఒక్కోసారి కలర్ కాంబినేషన్స్ని బట్టి కూడా వర్క్స్ బాగుంటాయి అన్నమాట. అసలు దీనికోసం పడ్డ తిప్పలు ఏది కూడా సెట్ అవ్వలేదన్నమాట. కలర్స్ వేస్తుంటే బ్లౌజ్ ఏమో డార్క్ అయిపోయింది, శారీ కలర్స్ ఏమో లైట్ అయిపోయినాయి అనమాట. చివరికి వచ్చేసి లైటు డార్క్ రెండు కాంబినేషన్ పెట్టి గోల్డ్ జరీ యూస్ చేసి వర్క్ అయితే చేసేసాను. ఇది కూడా పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ ఇన్ లా అనమాట. తను కూడా సాటిస్ఫై అండి. ఈ వర్క్స్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.